పురుషులతో పోలిస్తే మహిళలలో గుండె జబ్బులు తక్కువ అనే అపోహ అనేది మన సమాజంలో ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 మహిళలలో ఒకరు ఈ గుండె జబ్బుల బారిన పడి చనిపోవడం అనేది జరుగుతుంది. మన భారతదేశంలో కూడా మహిళల్లో గుండె జబ్బులు అనేవి గణనీయంగా పెరుగుతున్నాయి. మహిళల్లో ముఖ్యంగా మనకి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఈ క్యాన్సర్లు అన్నిటికన్నా కూడా గుండె జబ్బుల వలన ఎక్కువ మంది మరణించడం అనేది జరుగుతుంది. చాలామంది మహిళలకి ఈ విషయం కూడా తెలియదు. అంటే మహిళలకి కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు, మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం చాలామంది సగటు భారతీయ మహిళలకి ఇది తెలియదు. మనందరికీ తెలుసు, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. కాబట్టి ఆరోగ్యం విషయంలో లేడీస్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. మహిళలలో ఎటువంటి గుండె జబ్బులు వస్తాయి అనేది మనం కనుక గమనిస్తే ఎక్కువగా హార్ట్ అటాక్స్ అనేది ముఖ్య కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఈ మహిళల్లో హార్ట్ అటాక్ రావటానికి గుండెకెళ్ళే రక్తనాళాలలో బ్లాకులు ఉండడం వల్ల రావచ్చు. కానీ కొన్నిసార్లు మహిళలలో గుండెకెళ్ళే రక్తనాళాలలో బ్లాకులు లేకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే మనం దీన్ని మైయోకార్డియల్ ఇన్ఫాక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీస్ అంటాం. అంటే మామూలుగా సాధారణంగా హార్ట్ అటాక్ అనేది గుండెకెళ్ళే రక్తనాళాలలో బ్లాకులు ఉండటం వల్ల వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ లేడీస్లో కొన్నిసార్లు బ్లాకులు లేకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు. అంటే అది ఏ విధంగా రావచ్చు? ఒకటి వాసోస్పాస్టిక్ యాంజినా అంటాం. అంటే ఏంటంటే కరోనరీ ఆర్టరీస్ అనేవి సంకోచిస్తాయి. అదేవిధంగా కొన్నిసార్లు స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటాం. అంటే రక్తనాళాల పొరల్లో స్పాంటేనియస్గా పొరలు మన ఉల్లి పొర కనుక చీలినట్లు చీలడం జరుగుతుంది. ఇంకొన్నిసార్లు మనకి ఈ బ్లాకులు లేకుండా మెయిన్ రక్తనాళాలన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. కానీ గుండెకి నుంచి వెళ్ళే చివరి రక్తనాళాలు, అంటే చిన్న సైజు చివరి రక్తనాళాలు, మైక్రోవాస్కులేచర్ అంటాం. ఈ మైక్రోవాస్కులేచర్లో డిస్ఫంక్షన్ వల్ల కూడా మనకి ఈ హార్ట్ అటాక్స్ అనేవి రావచ్చు. కొన్నిసార్లు ఈ హార్ట్ అటాక్ కాకుండా మహిళలలో గుండె జబ్బులు కనుక మనం గమనిస్తే ముఖ్యంగా కార్డియోమైపతి అంటాం. ఎస్పెషల్లీ ఎమోషనల్ స్ట్రెస్ కానీ ఫిజికల్ స్ట్రెస్ కానీ ఎక్కువ ఉండటం వల్ల ఈ హార్ట్ అనేది మహిళల్లో ఎన్లార్జ్ అవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ కానీ పోస్ట్ పార్టమ్ పీరియడ్లో కూడా మనకి ఈ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది చూడటం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే హార్ట్ మనకి ఎన్లార్జ్మెంట్ అయ్యి హార్ట్ యొక్క పంపింగ్ సామర్థ్యం తగ్గటం వల్ల మనకి ఊపిరితిత్తులోకి నీరు రావటం, తద్వారా ఆయాసం, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని జబ్బులు అనేవి మహిళల్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు పురుషులతో పోలిస్తే. అవి ఏ రకంగా వస్తాయంటే మనకి ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ అధికంగా వాడటం వల్ల బ్లడ్ ప్రెషర్ రావటం, అదేవిధంగా కాళ్ళకెళ్ళి రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయ్యి లంగ్స్కి వెళ్ళి పల్మనరీ ఎంబోలిజం రావటం. కొన్నిసార్లు నేను రీసెంట్గా ఒక పేషెంట్ని చూడటం జరిగింది. ఇక్కడ ఏంటంటే పేషెంట్కి ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం వల్ల హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ రావడం జరిగింది. కొన్నిసార్లు ఈవెన్ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో కూడా బ్లడ్ క్లాట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల కూడా మనకి హార్ట్ అటాక్స్, అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్స్, ఇస్కెమిక్ స్ట్రోక్స్ కూడా రావచ్చు. ఎస్పెషల్లీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి వాడే మందుల వలన కూడా లేడీస్లో హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది, కీమోథెరపీ మెడిసిన్స్. కాబట్టి మహిళలలో గుండె జబ్బులు రావడానికి ముఖ్యంగా హార్ట్ అటాక్, అదేవిధంగా హార్ట్ అటాక్ కాకుండా హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది 2 ముఖ్య కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. మహిళలలో కనిపించే గుండె జబ్బులకి మనం ప్రధాన కారణాలు కనుక ఏదైతే మనం విశదీకరిస్తే ముఖ్యంగా జీవనశైలికి సంబంధించిన కారణాలు, జన్యుపరమైన కారణాలు. జన్యుపరంగా కనుక మనకి ఫ్యామిలీలో కనుక హార్ట్ అటాక్స్ వస్తే మహిళల్లో కూడా వాళ్ళ ఫాదర్కి మదర్కి కనుక హార్ట్ అటాక్ ఉంటే మనకి కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వయసు పెద్దదయ్యేకొంది కూడా మనకి లేడీస్లో హార్ట్ అటాక్స్ అనేవి రావచ్చు. మరొక ముఖ్య కారణం జీవనశైలికి సంబంధించిన కారణాలు. ఇక్కడ ఏంటంటే జీవనశైలికి సంబంధించిన కారణాలు మనందరికీ తెలుసువి. ఎస్పెషల్లీ ఈ అర్బనైజేషన్ తర్వాత ముఖ్యంగా షుగర్ వ్యాధి కంట్రోల్లో లేకపోవటం, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో లేకపోవటం. ఇక్కడ ముఖ్యంగా లేడీస్లో కనుక షుగర్ వ్యాధి ఉన్నట్లయితే జెంట్స్ కన్నా కూడా మనకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా లేడీస్లో కనుక బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే
మనకి మగవారి కన్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్మోకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ కనుక స్మోకింగ్ కనుక చేసినట్లయితే వారికి మగవారి కన్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే జీవన శైలికి సంబంధించిన కారణాలు, షుగర్ వ్యాధి కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, స్మోకింగ్ కానీ, స్ట్రెస్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, సరైన క్రమబద్ధమైన వ్యాయామం లేకపోవటము, ఇవన్నీ కూడా మగవారి కన్నా కూడా ఆడవారిలో ఎక్కువగా హార్ట్ అటాక్స్ రావడానికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్య కారణం కనుక మనం గమనిస్తే లేడీస్లో ఈ గుండె జబ్బులకి గల ముఖ్య కారణాలు కనుక మనం గమనిస్తే వీటిని మనం ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ టైంలో కనుక బ్లడ్ ప్రెషర్ వచ్చినట్లయితే భవిష్యత్తులో హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ప్రీ అక్లాంప్షియా అంటాం. అదేవిధంగా జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో కనుక షుగర్ వ్యాధి వచ్చినట్లయితే భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎండోమెట్రియోసిస్ అంటాం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ఇందా మనం చెప్పుకున్నాం. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కనుక అధిక మోతాదులో ఎక్కువ కాలం కనుక వాడినట్లయితే కాళ్ళకు వెళ్ళే రక్తనాళాలు, గుండెకి వెళ్ళే రక్తనాళాలు, అదేవిధంగా బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలను కూడా మనకి బ్లాక్లు అనేవి ఏర్పడటం అనేది మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ మహిళల్లో ఏంటంటే ఈ నడుము చుట్టూ కొలత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే ఈ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం అనేది మనకి ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది హిప్ సర్కంఫరెన్స్ కనుక ఎక్కువగా ఉందో వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ. మనం రెండు రకాల ఒబేసిటీ అంటాం దీన్ని. ఒకటి ఏంటంటే యాపిల్ షేప్డ్ ఒబేసిటీ అంటాం, ఇంకొకటి పియర్ షేప్డ్ ఒబేసిటీ అంటాం. అంటే ఈ యాపిల్ షేప్డ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ గుండె జబ్బులు వచ్చే రిస్క్ కానీ, అదే విధంగా మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ, డయాబెటీస్ రావటం, బ్లడ్ ప్రెషర్ రావటం, మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటము, ఇవన్నీ కూడా ఏంటంటే మనం రిస్క్ ఫ్యాక్టర్ క్లస్టరింగ్ అంటాం. వీటన్నిటి వలన మనకి మహిళలలో ఈ గుండె జబ్బులు అనేది వచ్చే రిస్క్ ఎక్కువ. మహిళల్లో పురుషులతో పోలిస్తే కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది మనందరికీ తెలుసు. గుండె జబ్బుల వ్యాధి లక్షణాన్ని మనం యాంజినా అంటాం. అంటే నడుస్తున్నప్పుడు ఛాతీ మధ్య భాగంలో కానీ, అదేవిధంగా రెండు షోల్డర్స్ బ్లేడ్ మధ్యలో కానీ బరువు పెట్టినట్లు ఉండటము, ఎడమ చేయి లాగటము, నడుస్తున్నప్పుడు గొంతు పట్టేయటము, నడుస్తున్నప్పుడు కింది దవడ లాగటము, నడుస్తున్నప్పుడు బొడ్డు పై భాగంలో గ్యాస్ పట్టేసినటువంటి తేపులు రావటము, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యాంజినా లక్షణాలు. దీన్ని మనం ఇనిషియల్గా ఏంటంటే క్రానిక్ స్టేబుల్ యాంజినా అంటాం. అంటే ఎక్కువ దూరం నడిచినప్పుడు ఇటువంటి లక్షణాలు కనుక కనిపిస్తే మనం దీనిని క్రానిక్ స్టేబుల్ యాంజినా అంటాం. కొన్నిసార్లు ఎస్పెషల్లీ లేడీస్లో ఏంటంటే ఏటిపికల్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి మగవారితో పోలిస్తే. అంటే ఏంటి అంటే మనకి ఈ హార్ట్ అటాక్ యొక్క సిమ్టమ్స్ లేడీస్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. అంటే వీటిని మనం యాంజినల్ ఈక్వివలెంట్స్ అంటాం. చాలామంది లేడీస్కి ఏంటంటే నడుస్తున్నప్పుడు యాంజినా లాగా కాకుండా నడుస్తున్నప్పుడు ఆయాసంగా రావటం, నడుస్తున్నప్పుడు దడగా ఉండటం, అదేవిధంగా నడుస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ రావటం, కొన్నిసార్లు ఈవెన్ రైట్ హ్యాండ్ పెయిన్ కూడా రావచ్చు. కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చిన లెఫ్ట్ హ్యాండ్ కూడా కాదు, కొన్నిసార్లు రైట్ హ్యాండ్ కూడా మనకి రేడియేటింగ్ పెయిన్ రావచ్చు. ఎస్పెషల్లీ నడుస్తున్నప్పుడు రెండు షోల్డర్స్ పెయిన్, నడుస్తున్నప్పుడు రెండు భుజాలు లాగటం, ఇది కూడా ఒక యాంజినా యొక్క ప్రధాన లక్షణం. కాబట్టి ఈ లేడీస్లో గుండె జబ్బుల్ని గుర్తించడంలో కొన్నిసార్లు ఆ ట్రీటింగ్ ఫిజిషియన్ కూడా మనం జాగ్రత్తలు పాటించాలి. మెనోపాజ్ రాకముందు మనకి ఈ ఓవరీస్ అనేవి ఈస్ట్రోజన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకి గుండెకెళ్లే రక్తనాళాలను, ఎండోథెలియాన్ని మనకి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈస్ట్రోజన్ వలన ఏంటంటే మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈస్ట్రోజన్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈ గుండె జబ్బులు అనేది రాకుండా ఉంటాయి. అదే విధంగా ఈస్ట్రోజన్ వల్ల ఏంటంటే మనకి లైపోప్రోటీన్ ఏ అంటే ఏంటంటే ఇది మనకి ఒక ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్ లాగా అనమాట. లైపోప్రోటీన్ ఏ లెవెల్స్ కూడా ఈస్ట్రోజన్ అనేది తగ్గిస్తుంది. ఫైబ్రోనోజన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఈ ఈస్ట్రోజన్ ఏంటంటే మనకి వేరియస్ జెనెటికల్ గా మాలిక్యులర్ లెవెల్లో కూడా యాక్ట్ చేసి మనకి ఈ గుండె జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది. ఎప్పుడైతే మనకి మెనోపాజ్ టైంలో కానీ, అదే విధంగా కొన్నిసార్లు చిన్న వయసులో గర్భసంచి ఆపరేషన్ కనుక, దాంతో పాటు కనుక ఓవరీస్ కూడా తీసినట్టయితే ఈ గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది మెనోపాజ్ ముందు కూడా రావచ్చు. ఇక్కడ మెనోపాజ్ కి రాకముందు గనక పేషెంట్ కి గనక డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే ఈ ఈస్ట్రోజన్ యొక్క అడ్వాంటేజెస్ అన్ని కూడా న్యూట్రలైజ్ అవుతాయి. అంటే ఏంటి, ఒకవేళ ప్రీ మెనోపాజ్ రాకముందు 45 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపల ఉమెన్ కి గనక షుగర్ వ్యాధి కనుక వచ్చినట్లయితే వారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ షుగర్ వ్యాధి
వ్యాధి ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ లేడీస్ వారి జీవన విధానంలో ఇంకా మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఈస్ట్రోజన్ యొక్క అడ్వాంటేజెస్ అనేవి పోతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ ప్రీ మెనోపాజల్ పీరియడ్ లో కూడా హార్ట్ అటాక్ రావచ్చు. అదేవిధంగా మెనోపాజ్ టైంలో మామూలుగానే లేడీస్ కి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఈస్ట్రోజన్ లేకపోవడం వల్ల మనకి ఎక్కువగా ఉంటుంది. మగవారితో పోలిస్తే లేడీస్ లో మనకి సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చు. ఈ ఏటిపికల్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే నడుస్తున్నప్పుడు నొప్పి కాకుండా ఆయాసంగా రావటం, ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా లేడీస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి మహిళల్లో గుండె జబ్బులు లక్షణాలు పరంగానే కాకుండా మనము ట్రెడ్మిల్ కన్నా కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు సిటీ యాంజియోగ్రామ్ ఎవరికైతే మనకి ఈ గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందో మహిళలు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలో గుండె జబ్బులు ఉన్న వారికి షుగర్ వ్యాధి, బ్లడ్ ప్రెషర్, ఒబేసిటీ, డిస్లైపిడీమియా అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము ఈ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా మనం ఈ గుండె జబ్బుల్ని మనం ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే కొన్నిసార్లు సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ కన్నా కూడా ముందు సిటీ కాల్షియం స్కోర్ అంటాం. ఈ సిటీ కాల్షియం స్కోర్ ద్వారా కూడా మనం ఈ గుండె జబ్బుల్ని మనం ప్రాథమిక దశలో గుర్తించవచ్చు. మహిళల్లో గుండె జబ్బులు రాకుండా మనం జీవన శైలిలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే యూజువల్గా మహిళల్లో ఏంటంటే మనకి జెంట్స్కి ఉన్నంత ఇదిగా మనం రెగ్యులర్ వాకింగ్ కానీ అదేవిధంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడంలో కానీ కొంత అజాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ శ్రద్ధ వాళ్ళ హస్బెండ్ మీద కానీ వాళ్ళ పిల్లల మీద కానీ ఎక్కువ ఫోకస్ పెడతారు వాళ్ళ మీద కన్నా కూడా ఆరోగ్య విషయంలో. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన భారతదేశంలో ఎస్పెషల్లీ మహిళలు అనేవాళ్ళు గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక మనం గమనిస్తే మహిళలు కూడా రెగ్యులర్ గా చెకప్ అనేది చేయించుకోవాలి. ఎస్పెషల్లీ 35 years 40 years దాటిన తర్వాత ఇయర్లీ వాళ్ళ వాల్యూస్ ఏ రకంగా ఉన్నాయి, HbA1c ఏ రకంగా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఏ రకంగా ఉంది, కొలెస్ట్రాల్ ఏ రకంగా ఉంది అనేది చెక్ చేయించుకోవాలి. క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి. ఎస్పెషల్లీ వారానికి 150 minutes అంటే ఏంటంటే రోజుకి 20 to 30 minutes వారానికి కనీసం 5 రోజులు రెగ్యులర్ గా వాకింగ్ అది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి వీక్లీ ట్వైస్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కనీసం వీక్లీ ట్వైస్ అన్నా కూడా మనం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది మంచిది. ఎస్పెషల్లీ వెయిస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉన్నవారు ఈ క్రమబద్ధమైన వ్యాయామం చేయడం కానీ అదేవిధంగా ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకి 4 నుంచి 5 సార్లు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషల్లీ మన భారతదేశంలో మహిళలు పచ్చళ్ళు ఎక్కువగా తింటుంటారు. మనకు ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉంటాం ఆల్మోస్ట్ ఊరగాయ జాడీ లేని ఇళ్ళు అనేవి టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద ఆల్మోస్ట్ మన భారతదేశంలో ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఉండవని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ నిల్వ ఉన్న పచ్చళ్ళలో ఏంటంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సాల్ట్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ రావటం తద్వారా ఈ గుండె జబ్బులు రావడం అనేది చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ఒబేసిటీ ఎక్కువగా ఉన్న మహిళల్లో గురక ఎక్కువగా వస్తుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎపినియా అంటాం. చాలా మంది మహిళలకి ఏంటంటే ఈ గురక అనేది కూడా ఒక జబ్బు, ఈ గురక వల్ల కూడా గుండె జబ్బులు పక్షవాతం రావచ్చు అన్న విషయం చాలా మందికి సమాజంలో తెలియదు. ముఖ్యంగా ఏంటంటే ఈ గురక ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ లో హెచ్చుతగ్గులు రావడం వల్ల హార్ట్ అటాక్స్ రావటం, హార్ట్ ఎన్లార్జ్ అవటం, అదే విధంగా బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం మేము చూస్తూ ఉంటాం ప్రాక్టీస్ లో. కాబట్టి ఎవరైతే మనం బరువు అనేది మన హైట్ కన్నా ఎక్కువగా ఉన్నవారో అదే విధంగా గురక ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఆహార విషయంలో కానీ వారి వ్యాయామంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మహిళలు చాలా విషయాల్లో జెంట్స్ కి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు సరైన వ్యాయామం చేయకపోవటం కానీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవటం వల్ల కానీ మనం ఏదైతే ఈ పేస్ట్రీస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ మనం తినే నూడిల్స్ కానీ ఇవన్నీ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ హార్ట్ బ్లాకేజెస్ అని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆల్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి బ్లాకేజెస్ ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు మనం ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్ తగ్గించుకొని ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అదే విధంగా నట్స్, లెగ్యూమ్స్, పల్సెస్, ఓట్స్ మనం ఒకవేళ నాన్ వెజిటేరియన్ కనుక తీసుకోవాలనుకుంటే లీన్ మీట్ కానీ అదే విధంగా స్కిన్లెస్ చికెన్ కానీ తీసుకోవచ్చు. అదే విధంగా డైరీ ప్రొడక్ట్స్ లో మనం ఈ ఫ్యాట్లెస్ మిల్క్, టోన్డ్ మిల్క్ ఇవి తీసుకోవడం వల్ల కూడా మనకి మన క్యాలరీ కంటెంట్ అనేది తగ్గించుకొని తద్వారా మనం మన బరువుని మనం నియంత్రించుకోవడం ద్వారా ఈ బ్లాక్లు రాకుండా మనం కాపాడుకోవచ్చు.